మనకి. సో ఈ రోజుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాత్రి 10-11 దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన సంఘటనలు చాలా ప్రాంతాల్లో మనం చూస్తాం. వారందరూ కూడా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కాబట్టి ఆ మహిళలందరూ కూడా ఎప్పుడైతే స్వావలంబన కల్పించామో మహిళలకు, ఎప్పుడైతే మహిళలకు సాధికారత కల్పించామో, ఆ సాధికారత స్వావలంబన కల్పించడానికి ఆసరా అవ్వచ్చు, చేయూత కావచ్చు, అలాగే అమ్మఒడి కావచ్చు, ఇన్ని అనేక పథకాలు ఈ మహిళల్ని ముఖ్యమంత్రి గారి వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆకర్షింపబడేటట్లు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇందాక అన్న శాంతిప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అని. నేను నా పక్కన ఉన్న ఒక రామచంద్రాపురం నియోజకవర్గం గురించి ఒక మాట చెప్తాను. రామచంద్రాపురం నియోజకవర్గంలో అక్కడ గౌరవ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి పోటీ చేశారు. అక్కడ పోటీ చేస్తే అక్కడ ఎవరైతే రామచంద్రాపురం నుంచి మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నారో వారందరితో కూడా వాళ్ళు మాట్లాడి దగ్గరికి 6,000 మంది ఈ యొక్క రామచంద్రాపురం వచ్చి రామచంద్రాపురంలో ఓటును ఉపయోగించుకోవడం జరిగింది. సో వారందరూ కూడా మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి ఓటిస్తారు. సో ఇలా ప్రతి జిల్లా ఎవరైతే మైగ్రేటెడ్ పీపుల్ ఉన్నారో ఆ మైగ్రేటెడ్ పీపుల్ హైదరాబాద్ లో ఉన్నా సరే చాలా మంది సంక్షేమ పథకాలు వాళ్ళకి అక్కడ ఉన్న మహిళలు కూడా ఆసరా ద్వారా ఈ యొక్క డాక్రా మహిళ రుణమాఫీ జరిగింది. వారికి 18,500 రూపాయలు వాళ్ళకి మనం చేయతోవడం జరిగింది. అక్కడ ఉన్నా సరే వాళ్ళకి పిల్లలకి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మల ఇంటి దగ్గర ఉండి చదువుకున్నట్లయితే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఏ వర్గాన్ని వదలకుండా, అది బిలో పావర్టీ లైన్ లో కింద ఉన్నవారు అవ్వచ్చు, అలాగే దిగువ మధ్య తరగతి అవ్వచ్చు, మధ్య తరగతి కావచ్చు, ఇలాంటి వారందరికి కూడా ఈ వర్గం ఆ వర్గం అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి. కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా రాత్రి 9-10 సూర్య లైన్ లో నిలబడి ఓట్లు వేసారు. కాబట్టి ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ రాబోయే ఎన్నికల్లో ఈ 50.82% నుంచి 53% ఓటు షేర్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఫిగర్ 115, హైయెస్ట్ ఫిగర్ 151 ఎవరైతే మా ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఫిగర్ కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారం కైవసం చేసుకోబోతున్నాం. ఎక్కడ కూడా మా ఓట్ బ్యాంక్ కొంత గతంలో ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఈ యొక్క ఎన్నికల్లో కొంతవరకు వ్యతిరేక భావన ఉన్నదనేది వాస్తవం. సో ఎంప్లాయీస్ దగ్గర వ్యతిరేక భావన ఉంటే అంతకంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ మాకు వచ్చి కలిసింది. సో ఎందుకంటే సాధారణంగా పని చేయమంటే ఉద్యోగస్తులకు అంటే ఇక్కడ ఒక పాయింట్ 2 అంశాలు కీలకమైనటువంటిది.